ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలకు అవకాశం ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారము, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కానీ, వ్యాపారాలతో కానీ మీరు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రము, శ్రీ సూక్తము ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు.